హంపి ఉత్సవాల టైంలో నేను హంపి ట్రిప్‌కి వెళ్ళాను. వన్ డేలో నేనైతే హంపిలో ఉన్న చాలా ఇంపార్టెంట్ అండ్ హిడెన్ ప్లేసెస్‌ని కవర్ చేశాను. పార్ట్ 1 వీడియోలో మేము లంచ్‌కి ముందు ఏ ప్లేసెస్ కవర్ చేసామో డీటెయిల్‌గా పార్ట్ 1 వీడియో ఉంది. ఇది పార్ట్ 2 వీడియో. ఈ పార్ట్ 2 వీడియోలో కొన్ని హిడెన్ జెమ్స్, సీక్రెట్ కార్వింగ్స్, యూనిక్ ఎక్స్‌పీరియన్స్, ఇదొక స్పిరిచువల్ జర్నీ కానీ ఒక అడ్వెంచరస్ జర్నీగా మారిపోయింది. ముఖ్యంగా ఈ వీడియోలో మీరు చివర్లో చూడబోయే మాతంగి హిల్ సన్సెట్, కొరాకిల్ బోట్ రైడ్, విరూపాక్ష టెంపుల్ నైట్ టైం లైట్నింగ్, అలానే హంపి ఉత్సవ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చూస్తే మీరు మెస్మరైజ్ అవుతారు. అంత బాగుంటుంది. లంచ్ తర్వాత భోజనశాల దగ్గరికి వచ్చాం. ఈ భోజనశాల అయితే సోల్జర్స్కి డైనింగ్ హాల్ లాంటిది. ఈ ప్రదేశం చాలా మంది టూరిస్టులు మిస్ అవుతారు, కానీ ఇది విజయనగర్ ఎంపైర్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ సోల్జర్స్ మరియు వారియర్స్ కలిసి భోజనం చేసేవారు. స్టోన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. స్పెషల్ అకేషన్స్, సెలబ్రేషన్స్, మిలిటరీ విక్టరీస్ తర్వాత ఇక్కడ పెద్ద ఫీస్ట్ జరుగుతుంది. ఇమాజిన్ చేయండి, సైనికుల యుద్ధం తర్వాత ఇక్కడ కూర్చొని భోజనం చేస్తున్న దృశ్యం. ఇదొక హిస్టారికల్ డైనింగ్ హాల్ అని చెప్పుకోవాలి. ఈ డైనింగ్ హాల్ తర్వాత మేము వెళ్ళింది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్. ఈ విగ్రహం హైట్ 6.7 మీటర్స్. చాలా లాంగ్ నుంచి చూసినా కూడా విగ్రహం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఫొటోస్కి చాలా సూటబుల్ ప్లేస్. హంపి వచ్చారంటే ఇక్కడ ఖచ్చితంగా ఫోటో తీసుకోవాల్సిందే. ఇది హంపిలో అత్యంత పవర్ఫుల్ స్కల్ప్చర్స్లో ఒకటి. ఈ విగ్రహం హైట్ 6.7 మీటర్స్. ఇది ఉగ్ర నరసింహ స్టాచ్యూ. సింగిల్ గ్రానైట్ రాక్ నుంచి చెక్కారు. ఒరిజినల్లీ నరసింహ ల్యాబ్లో లక్ష్మీదేవి ఉండేది. తర్వాత తరాల్లో ఈ లక్ష్మీ స్టాచ్యూ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఇప్పుడు మనకు కనిపించేది ఉగ్ర నరసింహ రూపం మాత్రమే. ఈ విగ్రహం ఎక్స్ప్రెషన్ చూస్తే నిజంగా డివైన్ పవర్ అనిపిస్తుంది. లంచ్ చేసిన తర్వాత ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అవుతుంది. ఆ అట్మాస్ఫియర్, ఆ చుట్టూ ఉన్న చెట్లు చూడడానికి భలే చూడముచ్చటగా ఉంటుంది. ఈ పక్కనే ఒక బడా శివలింగం కూడా ఉంటుంది. దీని పేరే బడావలింగ్. ఇది ఒక మ్యాసివ్ శివలింగం. దీని హైట్ 3 మీటర్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు నీటిలోనే ఉంటుంది. దీనికి ఒక టచింగ్ స్టోరీ కూడా ఉంది. ఒక పూర్ ఉమెన్ డివోషన్తో ఈ టెంపుల్ ని నిర్మించిందని చెప్తారు కథలుగా. అందుకే ఈ పేరు బడావలింగ్. బడావలింగ్ అంటే పూర్ ఉమెన్స్ శివ టెంపుల్ అని అర్థం. మీరు హంపి వెళ్ళినట్టయితే ఈ మ్యాసివ్ శివలింగాన్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. వచ్చిన టూరిస్టులు ఈ మ్యాసివ్ శివలింగానికి టచ్ చేసి స్పాయిల్ అవుతుందని చెప్పి ఈ టెంపుల్ని క్లోజ్ చేసి ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే మిస్ అవ్వకూడదు. హంపి వచ్చారంటే ఈ మ్యాసివ్ శివలింగాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్లాల్సిందే. ఈ 2 ప్లేసెస్ కూడా పక్కనే ఉండడం ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. సో ఈ లక్ష్మీ నరసింహ స్టాచ్యూ, ఈ మ్యాసివ్ శివలింగాన్ని ఒకేసారి చూడండి. డెఫినెట్లీ వర్త్ అనిపించుకునే ప్లేసెస్ ఈ 2. ఈ ప్లేసెస్ అన్ని కవర్ అయ్యాక ఆల్మోస్ట్ 4 అవుతుంది టైం. ఇది పర్ఫెక్ట్ టైం అని చెప్పుకోవాలి కొరాకిల్ బోట్ రైడ్కి. ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్. హంపిలో మస్ట్ ఎక్స్పీరియన్స్ యాక్టివిటీ అని చెప్పుకోవాలి ఈ కొరాకిల్ బోట్ రైడ్. తుంగభద్ర రివర్ పక్కనే ఉంటుంది ఈ కొరాకిల్ రైడ్. ఇక్కడ నుంచి బై వాక్ విరూపాక్ష టెంపుల్, అలానే విఠల టెంపుల్కి వెళ్ళొచ్చు. అండ్ ఈ దగ్గరలో ఒక స్టోన్ కనిపించింది. ఈ స్టోన్ అయితే ఎలిఫెంట్ ఆకారంలో ఉంది. ఈ బోట్ రైడ్కి వెళ్లే మార్గంలో ఈ స్టోన్ ని మాత్రం మిస్ అవ్వద్దు. చూశారు కదా, నాకైతే నిజంగా ఒక ఎలిఫెంట్ పడుకునేటట్టే అనిపించింది. కొన్నిసార్లు సింపుల్ గా కనిపించే స్టోన్స్ కూడా చాలా మ్యాసివ్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అలాంటి స్టోనే ఇదొకటి అని చెప్పుకోవాలి. మేమైతే అలా వాక్ చేస్తూ ఈ టెంపుల్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. హంపికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ప్రయత్నించాల్సిన ఒక అద్భుతమైన అనుభవమే ఈ కొరాకిల్ బోట్ రైడ్. ఇది తుంగభద్ర నదిలో చేసే ఒక ప్రత్యేకమైన రైడ్ అని చెప్పుకోవాలి. కొరాకిల్ అనేది గుండ్రంగా ఉండే సాంప్రదాయ పడవ. ఇది బ్యాంబూ మరియు చెక్కతో తయారు చేస్తారు. ఈ రైడ్ సాధారణంగా 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. హంపిలో ఈ బోట్ రైడ్స్ తప్పకుండా చేయాల్సిందే. విరూపాక్ష దేవాలయం దగ్గరలో లేదా హిప్పీ ఐలాండ్ ప్రాంతంలో ఉంటాయి. ఈ పడవలో ప్రయాణిస్తూ తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పురాతన శిలా నిర్మాణాలని, రాళ్ల కొండల్ని, ఆలయ అవశేషాలని చాలా అందంగా కనిపిస్తాయి. ప్రత్యేకంగా విరూపాక్ష దేవాలయ ప్రాంతం మరియు సూర్య దేవాలయం దగ్గర ఉన్న రాళ్ల ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఈ రైడ్ సాధారణంగా ఒక్కొక్కరికి 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. 500 రూపీస్ రైడ్ అయితే మనల్ని తీసుకొని వెళ్ళి అదే ప్లేస్ లో తిరిగి పడవలో దించేస్తారు. అదే మీరు 1000 రూపీస్ పే చేసినట్టయితే ఈ పడవలో తీసుకెళ్లి ఒక స్పెషల్ ప్లేస్ లో మనల్ని విడిచిపెడతారు.
అక్కడి నుంచి అలా ఎక్స్ప్లోర్ చేస్తూ మళ్ళీ మనం తిరిగి బ్యాక్కి రావచ్చు. ధర కొంచెం బేరం చేస్తే తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కొరాకిల్ రైడ్లో ఒక స్పెషల్ థ్రిల్ ఉంటుంది. బోట్ మ్యాన్ పడవని వేగంగా తిప్పుతూ హై స్పీడ్ స్పిన్ చేస్తారు. ఆ సమయంలో పడవ గుండ్రంగా వేగంగా తిరుగుతుంది. ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా తిప్పాలంటే నువ్వు చేసుకొని తిప్పుతున్నా, నేనే తిప్పాలా? తెలిసేనా? ఈ రైడ్ చేయడానికి సాయంత్రం సమయం చాలా మంచిది. ఈ సమయంలో తుంగభద్ర నదిపై సూర్యాస్తం చూడడం చాలా అందంగా ఉంటుంది. హంపి పురాతన శిథిలాల్ని ఒక కొత్త కోణంలో చూడాలంటే ఈ కొరాకెల్ రైడ్ తప్పకుండా ట్రై చేయాలి. ఇది కేవలం ఒక రిలాక్సింగ్ రైడ్ కాదు, ఒక అడ్వెంచర్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఒక్కసారి ఈ హై స్పిన్ చేసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇంతవరకు మీరు ఎప్పుడైనా కొరాకెల్ బోట్ రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేస్తే మీ అనుభవాన్ని కామెంట్ లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ అడ్వెంచరస్ బోట్ రైడ్ ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. వీరూపాక్ష టెంపుల్ దగ్గరలో మీరు ఈ బోట్ రైడ్ చేసినట్టయితే ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇది ఒక హిడెన్ ప్లేస్ అని చెప్పుకోవాలి. పెద్ద రాళ్ల కింద ఉండే చిన్న గృహలా ఉండే ఈ ఏరియాలోకి బోట్ ని నెమ్మదిగా తీసుకొని వెళ్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్ గా మిస్ అవ్వకూడదు. మనం చాలా బోట్ రైడ్స్ చేసి ఉండొచ్చు, బట్ ఈ సాంప్రదాయ పడవలో ట్రావెల్ చేయడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఈ కేవ్ లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ తలను గుద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఒక్కసారి ఉంచండి, పైనేమో కొండ, కిందేమో తుంగభద్ర రివర్, మధ్యలో మనం ఉండేది ఒక బోట్ లో. వినడానికి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా, దీన్ని ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మేమైతే మా ఎక్స్పీరియన్స్ ని ఇక్కడతో ఆపాలనుకోలేదు, డైరెక్ట్ గా ఈ బోట్ నుంచి దిగి ఒక సీక్రెట్ ప్లేస్కి వచ్చామని చెప్పుకోవాలి. ఈ సీక్రెట్ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చెప్పబోతున్నాను. నార్మల్గా ఈ బోట్ రైడ్ అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది బోట్లో వెళ్ళి తిరిగి వచ్చేస్తారు, బట్ మేమైతే ఇక్కడ ఒక స్పెషల్ స్టాప్ ఉంది, ఈ స్టాప్ దగ్గర ఆగాం. ఎందుకంటే ఈ కొండపై కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఉన్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికని మేము ఇక్కడ దిగాం. ఈ రాళ్లపై నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఆల్మోస్ట్ పడిపోవాల్సింది, బట్ చాలా లక్కీ అని చెప్పుకోవాలి. మీరు ఇక్కడ దిగినట్టయితే తుంగభద్ర రివర్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఈ కొండలపై తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి ఎండ తీవ్రత అంతగా లేదు. అటు వేరే అబ్బావి ఈ దగ్గరలో నాకైతే పద్మనాభ స్వామి అవతారంలో కనిపించే శ్రీ విష్ణు రూపాన్ని చూసేటప్పటికి చాలా నిండుగా అనిపించింది. అండ్ చూస్తున్నారు కదా, ఈ విగ్రహం చూడడానికి ఎంత డీటెయిలింగ్గా ఉందో. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చినట్టయితే దీన్ని ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇవన్నీ ఒక హిడెన్ జమ్ ప్లేసెస్ లాంటివి. సో ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి వీటిని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అలానే ఈ దగ్గరలో చాలా శివలింగాలు అయితే ఉన్నాయి. అసలే మేము వచ్చింది శివరాత్రి రోజు. ఇక్కడ చాలా స్పెషల్ పూజలు కూడా జరుగుతున్నాయి. అండ్ ఎక్కడ చూసిన శివలింగాల్ని పూలతో, పళ్ళతో, దీపాలతో చాలా నిండుగా ఉన్నాయి. సో ఒక్కసారి చూడండి ఈ డీటెయిల్ కార్వింగ్స్, ఇక్కడ ఉండే నంది విగ్రహం,
అంతా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. అలానే హంపీలో కోట్లింగాలు ఒక రహస్య పవిత్రమైన స్థలం కూడా ఇక్కడే ఉంది. హంపీలో చాలామంది టూరిస్టులు మిస్ అయ్యే ఒక అద్భుతమైన ప్రదేశం ఇది. అదే కోటిలింగ స్థలం. ఈ ప్రదేశం తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడికి సాధారణంగా కొరాకిల్ బోట్ రైడ్ ద్వారా వెళ్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నది దగ్గర ఉన్న పెద్ద పెద్ద రాళ్ల మీద వేల సంఖ్యలో శివలింగాలు చెక్కబడి ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని కోటిలింగాలు అని పిలుస్తారు. ఈ లింగాలు చిన్నవి, పెద్దవి ఇలా అనేక పరిమాణాల్లో ఉంటాయి. ఇవి సహజంగా ఉన్న రాళ్లపై చెక్కబడినవి. కొందరు చెప్పే స్టోరీస్ ఏంటంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయని, బట్ నిజానికైతే ఇక్కడ కోటి లింగాలు అయితే లేవు. హంపి ప్రాంతం రామాయణ కాలం ప్రకారం కిష్కింధ రాజ్యంగా పిలువబడేది. అంటే ఇదే ప్రాంతంలో వానర రాజు సుగ్రీవుడు, హనుమంతుడు వంటి పాత్రలు ఉన్నాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఏది అలాగే జూమ్ చేసి వచ్చింది. ఎంత వర్షం ಅಷ್ಟೇ ಬರೋಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಬಿಸಿಲಾಗಲ್ಲ. మాన్సూన్ కాలంలో తుంగభద్ర నది నీటి మట్టం పెరిగినప్పుడు ఈ మొత్తం కోట్లింగాల ప్రాంతం నీటిలో పూర్తిగా మునిగిపోతుంది. నీరు తగ్గినప్పుడే మళ్ళీ ఆ లింగాలు కనిపిస్తాయి. ఇది ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశం చాలా శాంతమైన, ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. చాలా మంది ఇక్కడికి ధ్యానం చేయడానికి లేదా కొంత సమయం ప్రశాంతంగా గడపడానికి వస్తారు. పురాతన చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతి మూడు కలిసి ఉన్న ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఇది. హంపీకి వెళ్తే కోట్లింగాల ప్రదేశాన్ని తప్పకుండా చూడండి. ఇది హంపి యొక్క మిస్టీరియస్ మరియు పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. విష్ణువు యొక్క దశావతారాలని ఈ కొండపై చాలా క్షుణ్ణంగా చెక్కారని చెప్పుకోవాలి. బట్ అక్కడ దగ్గరికి వెళ్ళి చూసే అంత టైం లేకపోయేసరికి ఇంత లాంగ్ నుంచి తీసాం. అండ్ ఈ దగ్గరలో వినాయకుని విగ్రహం కూడా కనిపిస్తుంది ఈ కొండలపై. ఇవన్నీ ఆధునిక చెక్కుళ్ళు అయినా గానీ ఖచ్చితంగా ఈ కళాకారుల్ని మనం మెచ్చుకోవాల్సిందే. ఈ తుంగభద్ర నది ఒడ్డునే రాముని ఆలయం కూడా ఉంది. ఖచ్చితంగా దాన్ని మిస్ అవ్వద్దు. యంత్రోద్ధారక హనుమాన్ ఆలయం. ఇది హంపీలో ఉన్న చాలా ప్రత్యేకమైన హనుమాన్ ఆలయంలో ఒకటి. ఈ ఆలయం తుంగభద్ర నది దగ్గర అంజనాద్రి కొండపై ఉంటుంది. ఈ ఆలయం దాదాపు 500 సంవత్సరాల క్రితంది. విజయనగర సామ్రాజ్యానికి రాజగురువైన శ్రీ వ్యాసరాయ స్వామి నిర్మించారు. ఆయన ఒక ప్రముఖ తత్వేత్త కూడా. దేశం మొత్తం మీద ఆయన 732 హనుమాన్ విగ్రహాల్ని ప్రతిష్ఠించారని చెప్తారు. అందులో మొట్టమొదటిగా ప్రతిష్ఠించిన హనుమాన్ విగ్రహం ఇదే. పురాణాల ప్రకారం వ్యాసరాయ స్వామి ఒక రాయి మీద హనుమాన్ చిత్రాన్ని గీశారు. ఆ చిత్రం నుంచి ఒక జీవాంత కోతి బయటికి వచ్చిందని చెప్తారు. దీన్ని చూసి ఆ ప్రదేశంలో ఉన్న దైవ శక్తిని ఆయన గుర్తించారు. అప్పుడే ఆయన ఒక యంత్రం రూపొందించారు. ఒక మిస్టికల్ జామెట్రిక్ డిజైన్ అన్నమాట. ఆ శక్తిని విగ్రహంలో నిలిపారని నమ్మకం. అందుకే ఈ ఆలయాన్ని యంత్రోద్ధారిక హనుమాన్ అని పిలుస్తారు. ఇక్కడ హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. హనుమాన్ ధ్యాన స్థితిలో ఉంటారు. చుట్టూ ఒక ప్రత్యేకమైన యంత్రం ఉంటుంది. ఈ యంత్రంలో 12 కోతుల రూపాలు కనిపిస్తాయి. ఈ 12 కోతులు యంత్రాన్ని శక్తి నింపే 12 కాలాలుగా సూచించబడతాయి. ఈ ప్రదేశం గురించి మరో విశ్వాసం కూడా ఉంది. శ్రీరాముడు మరియు హనుమంతుడు మొదట కలిసిన ప్రదేశం ఇదేనని కొంతమంది భక్తులు నమ్ముతారు. దీన్ని కొన్నిసార్లు మంకీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నుంచి అయితే మా నెక్స్ట్ ప్రయాణం మాతంగి హిల్స్. మాతంగి హిల్స్ చాలా ఫేమస్. మార్గం మధ్యలో ఈ మాతంగి హిల్స్ పైన వానరమూక అయితే మనల్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ఉన్న ఏ వస్తువు అయినా కూడా ఇచ్చేయమంటూ బ్లాక్మెయిల్ చేస్తాయి ఈ వానరమూక అయితే. సో నేనైతే చాలా జాగ్రత్తగా బ్యాగ్ని ముందుకు వేసుకొని నడుస్తూ వచ్చాం. బట్ ఏం చేస్తాం చెప్పండి, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఇవైతే మనల్ని ఇబ్బంది పెట్టడం చాలా కామన్. సో ఖచ్చితంగా మీరు కూడా జాగ్రత్త వహించండి ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు. మాతంగి హిల్ హంపీలో ఉన్న అత్యంత ఎత్తైన కొండ. హంపీలో ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మరియు ఒక కొండకు పురాణాలు, చరిత్ర రెండిటితో కూడే గాఢమైన సంబంధం ఉంది. పురాణాల ప్రకారం ఈ కొండపై మాతంగి మహర్షి ఆశ్రమం ఉండేదని చెప్తారు. అందుకే ఈ కొండకి మాతంగి కొండ అనే పేరు వచ్చింది.
ఇంకో కథ ప్రకారం వానర రాజు వాలి ఒకసారి దుందుకి అనే రాక్షసుని చంపి ఈ రాక్షసుని శరీరాన్ని ఈ కొండ మీదకి విసిరేశాడు. దాంతో కోపించిన మాతంగి మహర్షి వాలి ఈ కొండపై అడుగు పెడితే నాశనం అవుతాడని శాపం ఇచ్చారని చెప్తారు. రామాయణంలో కూడా ఈ కొండ ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది. వాలి నుండి తప్పించుకోవడానికి సుగ్రీవుడు తన మిత్రుడు హనుమంతుడితో కలిసి ఈ మాతంగి కొండ ప్రాంతంలో దాక్కున్నాడని కథ కూడా ఉంది. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నప్పుడు మాతంగి కొండ ఒక ప్రత్యేకమైన ప్రదేశం. ఇది ఒక సహజ వాచ్ టవర్ గా ఉపయోగించేవారు. ఇక్కడి నుంచి మొత్తం నగరాన్ని స్పష్టంగా చూడవచ్చు. కొండ పైకి వెళ్లడానికి సుమారు 30 నుంచి 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేయాలి. రాళ్ల మధ్యలో ఉన్న పురాతన మార్గం మీదుగా మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఇది కొంచెం అడ్వెంచర్ అనుభవం కూడా ఇస్తుంది. పైనుంచి కనిపించే అద్భుతమైన దృశ్యాలు. మాతంగి కొండపై చేరుకున్న తర్వాత కనిపించే దృశ్యం హంపీలో అత్యంత అందమైన దృశ్యాల్లో ఒకటి. ఇక్కడి నుంచి విరూపాక్ష దేవాలయం, హంపి శిథిలాలు, తుంగభద్ర నది, రాళ్లతో నిండిన హంపి ల్యాండ్స్కేప్ అన్నీ ఒకేసారి కనిపిస్తాయి. ప్రత్యేకంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమ సమయంలో ఇక్కడ దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. హంపికి వెళ్ళినప్పుడు మాతంగి కొండ ట్రెక్కింగ్ తప్పకుండా చేయాలి. చరిత్ర, పురాణం, ప్రకృతి మూడింటిని ఒకేసారి అనుభవించే ప్రదేశం ఇది. హంపి అందాల్ని పూర్తిగా చూడాలంటే మాతంగి కొండపై నుంచి చూసే వ్యూ మిస్ కాకూడదు. ఈ మాతంగి హిల్స్ కంప్లీట్ చేసుకొని మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అదేనండి విరూపాక్ష దేవాలయానికి అయితే మేము స్టార్ట్ అయ్యాం. విరూపాక్ష దేవాలయంకి వెళ్లే మార్గంలో ఆల్రెడీ ఈవినింగ్ అయింది అండ్ చుట్టూ లైట్లతో చాలా నిండుగా ఉంది. అండ్ ఈ మార్గానికి వెళ్లే దారిలో క్రౌడ్ కూడా చాలానే చూశాను. అండ్ ఈ టెంపుల్ కి వెళ్లే దారిలో ఒక పెద్ద రథాన్ని అయితే చూశాను. ఈ రథం చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. ఒక్కసారి ఊహించండి, ఈ రథం ఊరేగింపు సమయంలో ఎంత నిండుగా ఉంటుందో. అది కూడా ఉత్సవ విగ్రహాలతో. ఈ రథాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవనుకోండి, అంత బాగుంది. ఈ రథాన్ని చూసేటప్పుడు నాకైతే బాహుబలి రథమే గుర్తొచ్చింది. అంత బాగుంది ఈ రథం అయితే. టెంపుల్ ని మాతంగి హిల్ పైనుంచి చూసేటప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడు వెళ్తానని. హంపికి వచ్చిన ప్రతి ఒక్కరు మార్నింగ్ లేదా ఫస్ట్ టెంపుల్ విజిట్ నే పెట్టుకుంటారు. బట్ మేమైతే నైట్ టైంలో ఈ టెంపుల్ ని చూడాలని అలా స్కిప్ చేస్తూ ఫైనల్ గా వచ్చాం. ఈ టెంపుల్ గురించి మాట్లాడుకున్నట్టయితే కర్ణాటకలోనే హంపి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన చరిత్ర ప్రదేశాల్లో ఒకటి. ఇది ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా 14వ నుంచి 16వ శతాబ్దం మధ్యలో ఈ నగరం ప్రపంచంలో అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఈ మహానగరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది విరూపాక్ష దేవాలయం. హంపి మొత్తం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినప్పటికీ ఇక్కడ ఇప్పటికీ నిరంతరంగా పూజలు జరుగుతున్న ఏకైక ప్రాచీన ఆలయం ఇదే. అందుకే హంపి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలిసిన ప్రదేశం అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ విరూపాక్ష ఆలయం. విరూపాక్ష ఆలయ చరిత్ర 7వ శతాబ్దం వరకు వెళ్తుంది. ఆ కాలంలో ఇది చిన్న శివాలయంగా ఉండేది. 9వ మరియు 10వ శతాబ్దాలకు చెందిన శాసనాలలో కూడా ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. ఆ సమయంలో ఈ ప్రాంతం పంపా క్షేత్రం అని పిలిచేవారు. తుంగభద్ర నది దేవత అయిన పంపాదేవి కారణంగా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. కాలక్రమంలో పంప, హంపిగా పేరు మారింది. 14వ శతాబ్దంలో హరిహర మరియు బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారు విరూపాక్ష స్వామిని తమ రాజ్య రక్షక దేవుడిగా భావించారు. విజయనగర రాజులు తమ అధికారాన్ని దైవ అనుగ్రహంగా చూపించడానికి ఈ ఆలయాన్ని పెద్దగా నిర్మించారు. అందుకే ఈ చిన్న ఆలయం క్రమంగా ఒక భారీ ఆలయ సముదాయంగా మారింది. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయలు. ఆయన రాజ్యాభిషేకం జరిగినప్పుడు విరూపాక్ష స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రసిద్ధ రంగ మండపాన్ని నిర్మించారు. ఈ మండపంలో ఉన్న స్తంభాలు, శిల్పాలు, చిత్రాలు విజయనగర కళా వైభవాన్ని అద్భుతంగా చూపిస్తాయి. 1565లో జరిగిన తాళ్ళికోట యుద్ధం తర్వాత విజయనగర సామ్రాజ్యం కూలిపోయింది. శత్రు సైన్యాలు హంపి నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. పాలసులు, బజార్లు, ఆలయాలు, చాలా నిర్మాణాలను నాశనం అయ్యాయి. కానీ ఆశ్చర్యకరంగా విరూపాక్ష దేవాలయం మాత్రం ఎక్కువగా దెబ్బతినకుండా నిలిచిపోయింది. అందుకే ఈ ఆలయంలో పూజలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇది హంపిలో అత్యంత ముఖ్యమైన కారణాల్లో ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథల ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం పంపాదేవి బ్రహ్మదేవుని కుమార్తె. ఆమె శివుడిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం హంపిలో హేమకోట కొండపై తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె భక్తితో సంతోషించిన శివుడు విరూపాక్ష స్వామి రూపంలో ప్రత్యక్షమయ్యారు. తర్వాత ఇదే స్థలంలో పంపాదేవిని వివాహం చేసుకున్నారు. అందుకే ఈ ఆలయం
ఆలయం విరూపాక్ష పంప వివాహాన్ని సూచించే పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారత ఆలయ శిల్పకళతో ఒక అద్భుతమైన ఉదాహరణ. తూర్పు గోపురం ఈ ఆలయానికి ప్రధాన గోపురం. 9 అంతస్తులు, సుమారు 50 మీటర్ల ఎత్తు, వందలాది దేవతల శిల్పాల్లో అలంకరించబడి ఉంటుంది. ఈ గోపురం హంపి బజార్ నుండి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రంగమండపం ఇది ఆలయంలో అత్యంత అందమైన ప్రదేశంలో ఒకటి. ఇక్కడ పైకప్పుపై ఉన్న చిత్రాలు, రామాయణ కథలు, శివపురాణ కథలు, త్రిపురాంతక శివుడు కథలు వంటి అనేక పురాణ దృశ్యాలు చిత్రించబడ్డాయి. విరూపాక్ష ఆలయంలో ఒక ఆశ్చర్యకరమైన శాస్త్రీయ అద్భుతం కూడా ఉంది. ఆలయ ప్రధాన గోపురం నీడ ఆలయం గోడపై తలకిందులుగా కనిపిస్తుంది. ఇది ఒక చిన్న రంధ్రం ద్వారా వచ్చే కాంతి వల్ల ఏర్పడే పిన్ హోల్ కెమెరా ఎఫెక్ట్. పురాతన కాలంలో ఈ విధమైన నిర్మాణం ఉండటం ఆశ్చర్యకరమని చెప్పుకోవాలి. ఈ ఆలయం సముదాయం చాలా పెద్దది. ఇందులో ప్రధాన గర్భగుడి, గదులు, స్తంభాలు, మండపాలు, 100 పిల్లర్ హాల్, పెద్ద ప్రాంగణం అన్నీ ఉన్నాయి. అలాగే ఆలయం దగ్గరే తుంగభద్ర నది ప్రవహిస్తుంది. ఆలయం ముందు ఉన్న హంపి బజార్ ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్. ఇక్కడ వజ్రాలు, ముత్యాలు, బంగారం, సుగంధ ద్రవ్యాలు అమ్మేవారని విదేశీ ప్రయాణికులు తమ రచనలో వ్యక్తపరిచారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే విరూపాక్ష పంపా కళ్యాణం చాలా ప్రసిద్ధి. ఈ ఉత్సవానికి వేలాది మంది భక్తులు వస్తారు. ఇది హంపిలో జరిగే అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. అటువంటి ఈ స్పెషల్ హంపి ఉత్సవాల్ని నేను లైవ్ లో చూశాను. చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ 2 లార్జ్ గణేష విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇవైతే మార్నింగ్ నేను మిస్ అయ్యాను. బట్ ఈ నైట్ టైం ఈ గణేష్ విగ్రహాలను అయితే చూడడానికి వచ్చాను. హంపి శిథిలాల్లో అత్యంత ప్రసిద్ధమైన గణేష్ విగ్రహాలు 2 ఉన్నాయి. అవి కడ్లేకల్ గణేష్ మరియు సాస్వికల్ గణేష్. ఈ 2 విగ్రహాలు కూడా హేమకోట కొండ ప్రాంతంలో ఉన్నాయి మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడ్డాయి. ఈ విగ్రహాలు హంపి శిల్పకళ ప్రతిభని మరియు అప్పటి కాలంలో ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలని చూపించే అద్భుతమైన ఉదాహరణలు. కడలేకల్ గణేష్ విగ్రహం హంపిలో అతిపెద్ద గణేష్ విగ్రహంలో ఒకటి. ఈ విగ్రహం సుమారు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఒక పెద్ద రాయిని చెక్కి తయారు చేసిన మోనోలిథిక్ విగ్రహం. ఈ విగ్రహం చుట్టూ పెద్ద స్తంభాల మండపం నిర్మించబడి ఉంది. ఈ మండపంలోని స్తంభాలపై హిందూ పురాణ కథలు సూచించే శిల్పాలు కనిపిస్తాయి. పేరు ఎలా వచ్చిందో తెలుసా? కన్నడలో కడ్లేకల్ అంటే శనగ, బెంగాల్ గ్రామ్ అని అర్థం. ఈ గణేష్ విగ్రహం పొట్ట ఆకారం శనగ గింజలా కనిపిస్తుందని చెప్తారు. అందుకే దీన్ని కడ్లేకల్ గణేష్ అని పేరు వచ్చింది. కడ్లేకల్ గణేష్ ఆలయం దగ్గరలోనే మరో గణేష్ విగ్రహం ఉంది. అదే సాస్లేకల్ గణేష్. ఈ విగ్రహం సుమారు 8 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది కూడా ఒక రాయితో చెక్కిన మోనోలిథిక్ విగ్రహం. ఈ విగ్రహం ఒక ఓపెన్ పిల్లర్ మండపంలా ఉంటుంది. పేరు ఎలా వచ్చిందో తెలుసా? కన్నడలో సాస్వికల్ అంటే ఆవాల గింజ, మస్టర్డ్ సీడ్ అని అర్థం. ఈ విగ్రహం పొట్ట ఆకారం ఆవాల గింజ లాంటి ఆకారంలో ఉంటుందని చెప్తారు. అందుకే దీన్ని సాస్వేకల్ గణేష్ అనే పేరు వచ్చింది. ఈ 2 విగ్రహాలని సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. ఒకసారి గణేశుడు ఒక పెద్ద విందుకు వెళ్లి చాలా ఎక్కువగా తిన్నాడంట. దాంతో ఆయన పొట్ట చాలా పెద్దగా అయ్యింది. పొట్ట పగిలిపోతుంది అనిపించి గణేశుడు దగ్గరలో ఉన్న ఒక పాముని తీసుకొని తన పొట్ట చుట్టూ కట్టుకున్నాడంట. ఈ కథను సూచించేలా సాస్వేకల్ గణేష్ విగ్రహంలో పొట్ట చుట్టూ పామ్ బెల్ట్ లాగా కనిపిస్తుంది. ఈ 2 గణేష్ విగ్రహాలు విజయనగర కాలంలో ఉన్న శిల్పకళా ప్రతిభని చూపించే గొప్ప ఉదాహరణలు. ఒకే రాయిని చెక్కి ఇంత భారీ విగ్రహాలు తయారు చేయడం అప్పటి కళాకారుల నైపుణ్యాన్ని చూపిస్తుంది. హంపికి వెళ్లే ప్రతి టూరిస్ట్ ఈ 2 గణేష్ విగ్రహాలని తప్పకుండా చూస్తారు. విరూపాక్ష ఆలయం హేమకోట కొండ, కృష్ణదేవరాయ ప్రాంతం దగ్గరలో ఉండటం వల్ల ఈ ప్రదేశం హంపి పర్యటనలో ముఖ్యమైన భాగం. హంపిలోని కడ్లేకల్ మరియు సాస్వికల్ గణేష్ విగ్రహాలు పురాతన శిల్పకళ, పురాణ కథలు, విజయనగర చరిత్ర మూడింటిని ఒకేసారి గుర్తు చేసే అద్భుత నిర్మాణాలు.
హంపీకి వెళ్ళినప్పుడు ఈ 2 విగ్రహాలని తప్పకుండా సందర్శించాలి. అట్ లాస్ట్ హంపీలో చూడాల్సిన మెయిన్ అండ్ హిడెన్ ప్లేసెస్ అన్నీ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయ్యాం. చూస్తున్నారు కదా, మార్గం మధ్యలో ఉన్న లైటింగ్స్ అన్నా ఇన్నా హంపీ మొత్తం కంప్లీట్ బ్రైట్ గా కనిపిస్తుంది ఈ లైటింగ్ తో. అండ్ ఈ దగ్గరలో మేమైతే డిన్నర్ కోసం ఆంటీ రెస్టారెంట్ కు వచ్చాం. అండ్ ఆల్రెడీ ఇది వెజ్ డే కాబట్టి పెద్ద ఆప్షన్స్ లేక పన్నీర్ మష్రూమ్ తో అడ్జస్ట్ అయ్యాం. బట్ డెఫినెట్లీ డిన్నర్ కూడా వర్త్ అనిపించింది, ఎందుకంటే చాలా డీసెంట్ గా మైల్డ్ స్పైసెస్ తో ఉంది. నచ్చిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకున్న బిల్ మాత్రం 600 అయింది. హంపీలో డిన్నర్ అయితే ఈ ప్లేస్ లో డెఫినెట్లీ వర్త్ అనిపించింది. అండ్ ఈ జంక్షన్ లో ఉన్న ఈ అంబేద్కర్ విగ్రహం చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఫుల్ లైటింగ్ తో డెఫినెట్ గా మిస్ అవ్వకూడని ప్లేస్ అని చెప్పుకోవాలి. వీరూపాక్ష దేవాలయం ప్రసిద్ధి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. 1300 సంవత్సరాల పురాతన చరిత్ర, విజయనగర సామ్రాజ్య ఆధ్యాత్మిక కేంద్రం, రామాయణం మరియు పురాణ సంబంధం, అద్భుత శిల్పకళ, హంపీ నాశనమైన నిలిచిన ఏకైక ఆలయం, ఇప్పటికీ జరుగుతున్న నిరంతర పూజలు. వీరూపాక్ష దేవాలయం కేవలం ఒక ఆలయం మాత్రం కాదు, ఇది హంపీ చరిత్రకు చిహ్నం, విజయనగర సామ్రాజ్య వైభవానికి గుర్తు, ఆధ్యాత్మికతకు కేంద్రం. హంపీకి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని దర్శించడం ఒక ప్రత్యేక అనుభవం. ప్రకృతి, చరిత్ర, పురాణం 3 కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశమే వీరూపాక్ష దేవాలయం. సో ఫైనల్లీ మా హంపీ ట్రిప్ ఇక్కడితో ఎండ్ అవ్వబోతుంది. మేమైతే మార్గం వెళ్ళే మధ్యలో ఈ లైటింగ్స్ చూస్తున్నాం. ఈ లైటింగ్స్ అయితే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ వరకు ఉన్నాయంట. అది విని నేను షాక్ అయ్యాను. ఎంత పెద్ద రేంజ్లో ఈ హంపీ ఉత్సవాల్ని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. మేమైతే హంపీ నుంచి హుస్పేట్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఈ రైల్వే స్టేషన్ ఊరికి చాలా లాంగ్లో ఉంది. సో ఎర్లీగా వెళ్ళడం బెటర్ అని, అట్లీస్ట్ 30 మినిట్స్ ఎర్లీగా రీచ్ అవ్వాలని అయితే మేము స్టార్ట్ అయ్యాం. ఈ మార్గం గుండా వెళ్తుంటే చూస్తున్న లైటింగ్స్ ఇదంతా చూడడానికి కనుల పండగగా ఉంది. ఈ ఇయర్ మీరు మిస్ అయినా నెక్స్ట్ ఇయర్ అయినా హంపీ ఉత్సవాలకి హంపీ వెళ్ళడం చాలా బెటర్, ఎందుకంటే చూడడానికి కనుల పండగగా ఉంటుంది. అండ్ మేము వచ్చింది శివరాత్రి రోజు కావడం ఇంకా స్పెషల్ అనిపించింది నాకైతే ఈ హంపీ ఉత్సవం. హంపీ నార్మల్గా వెళ్తే ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్ నాకు ఉండకపోవచ్చు. ఈ స్పెషల్ డే రోజు వెళ్ళడం హంపీ ఉత్సవాలకి హైలైట్ అని చెప్పుకోవాలి. నాకైతే జస్ట్ 4000 రూపీస్ బడ్జెట్ అయ్యింది 1 డేకి, అది కూడా ఏసీ బస్, ఏసీ ట్రైన్ని ఇంక్లూడ్ చేసుకుంటే. అదే కానీ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అట్లీస్ట్ 6 మెంబర్స్ వెళ్ళినట్టయితే జస్ట్ 3000కే కంప్లీట్ చేసుకొని రావచ్చు. అది కూడా మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా సింపుల్గా స్లీపర్ క్లాస్లో వెళ్ళినట్టయితే ఇంకా తక్కువలో కంప్లీట్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అని చెప్పుకోవాలి. బట్ డెఫినెట్లీ ఈ మెమొరీస్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 1 డే కంప్లీట్ హంపీ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసినట్టయితే మీరు కూడా కంప్లీట్గా ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేయొచ్చు. నేను ఏదైనా ప్లేస్ని మిస్ అయినట్టయితే కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరితో మీరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. హంపీ అనేది జస్ట్ కేవలం ఆలయం కాదు, ఇది చరిత్ర, ఆధ్యాత్మికత కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. నా పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో మీరు కంప్లీట్గా చూసినట్టయితే హంపీలో మేము విజిట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ గురించి డీటెయిల్గా స్టోరీ అండ్ దాని బ్యాక్గ్రౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు హంపీ వెళ్ళాలనుకుంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూస్తే చాలు హంపీలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అండ్ హిడెన్ ప్లేసెస్ గురించి తెలుస్తాయి. అలానే వాటి స్టోరీ కూడా మీకు అర్థమవుతుంది. అన్ని ఫేమస్ అండ్ హిడెన్ ప్లేసెస్ అలానే హంపీ ఉత్సవాలను కూడా కవర్ చేస్తూ వచ్చాం. బట్ ఫైనల్లీ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అయితే మిస్ అయ్యాం, అదే డ్రోన్ షో. డ్రోన్ షో చూడాలంటే ట్రైన్ మిస్ అవుతామనే భయపడుతూ డ్రోన్ షోని అయితే స్కిప్ చేసాం. బట్ డెఫినెట్లీ డ్రోన్ షో అనేది మస్ట్ వాచ్. చాలా అంటే చాలా బాగుంది. మేమైతే స్క్రీన్స్ పైన చూసాం. డ్రోన్ షో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈ డ్రోన్ షో మిస్ అవ్వకుండా ప్లాన్ చేయాలి. ఈ మార్గం మధ్యలో ఉన్న ఈ లైటింగ్స్, ఈ సరౌండింగ్స్ మాత్రం డెఫినెట్లీ మర్చిపోలేం. ఈ రేంజ్ లైటింగ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడ చూసారో కామెంట్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్లీ మేము హుస్పేట్ రైల్వే స్టేషన్కి వచ్చాం. నేనేదో చిన్న రైల్వే స్టేషన్ అనుకున్నాను, బట్ జంక్షన్ కదా, చాలా బాగుంది రైల్వే స్టేషన్ అయితే. డెఫినెట్లీ సేఫ్ ప్లేస్ అనిపించింది 1 అవర్ స్టే చేయడానికి, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 1 అవర్ ముందు వచ్చేసాం రైల్వే స్టేషన్కి. హుస్పేట్ రైల్వే స్టేషన్లో లాకర్ సిస్టమ్ కూడా ఉంది. ఇటువంటి లాకర్ సిస్టమ్ నేను ఎక్కడా చూడలేదు.
అది కూడా రైల్వే స్టేషన్లో ఉండడం చాలా స్పెషల్ అనిపించింది. చాలా నామినల్ ఫీచర్స్తో లాకర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇన్ కేస్ మీరు పెద్ద లగేజ్తో వచ్చినా కూడా లగేజ్ని ఇక్కడ డ్రాప్ చేసుకొని హంపీకి హ్యాపీగా వెళ్ళి కంప్లీట్గా దర్శనాలు చేసుకొని బ్యాక్ టు రైల్వే స్టేషన్ వచ్చారంటే మీరు వచ్చిన సోర్స్ స్టేషన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వెయిట్ చేయడానికి ఏసీ వెయిటింగ్ హాల్ కూడా ఉంది. డెఫినెట్లీ చాలా రైల్వే స్టేషన్లో ఇదైతే ఇప్పుడు కనిపించట్లేదు. ఈ రైల్వే స్టేషన్లో ఇది కనిపించింది. ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఎర్లీగా వచ్చినా కూడా ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తానికి ఫైనల్లీ ఈ 1 డే హంపీ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. పార్ట్ 1 వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. ఫైనల్లీ మా హైదరాబాద్ ట్రైన్ వచ్చేసింది. మేమైతే మా హైదరాబాద్ జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్కి అయితే మేము రీచ్ అయ్యాం. సో ఇక్కడతో మా హంపీ ట్రిప్ అయితే ఎండ్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైదరాబాద్ గురించి తెలుసుకోవాలంటే మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వాటిని కూడా వాచ్ చేయండి.